మరోసారి పాక్ను ఓడించాలి. ప్రధాని మోడీ ఇందిరను ఆదర్శంగా తీసుకోవాలి. పాల్గాం ఉగ్రదాడి హేమమైన చర్య సీఎం రేవంత్ రెడ్డి. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ. పాల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిని ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని మరోసారి పాకిస్తాన్ని ఓడించాలని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్లో కలపాలని ప్రధాని మోడీకి సూచించారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళిగా బాధితులకు సంతాప సూచకంగా హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇది భావోద్వేగమైన సందర్భం, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. భారత్ ప్రశాంతంగా అభివృద్ధి పదంలో వెళ్తుండడాన్ని జీర్ణించుకోలేక దేశంలోకి చొచ్చుకు వచ్చి పర్యాటకుల ప్రాణాలు తీయడం హేమమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, కృష్ణారావు, విజయశాంతి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, అజారుద్దీన్, దామోదర్ రాజనరసింహ, వంశీ తదితరులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాట ఉందా? వీడియో మన దాంట్లో చూసి పెట్టాలన్నా ఫస్ట్. రైట్, ఇది జరిగినటువంటి నమ్మించి ఓట్లు వేయించుకొని మోసం చేసి ప్రభుత్వం వెళ్తున్న దేవి గారు ఏమీ చేయలేమా? ట్రై చేయండి. నేను చెప్తే ఓపెన్గా చెప్పేసి రాళ్ళు కాదని. మీరు ఆ వీడియోని బాగా డీప్గా అబ్జర్వ్ చేయండి. ముఖ్యమంత్రి మాట్లాడే వీడియోని మీకు కొన్ని, అంటే మనిషిలో ఒక ఆయన, లోపల ఒక ఆయన, బయటకు ఒక ఆయన ఉంటాడు.